ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత బ్యాన్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. లక్షద్వీప్ ప్రాముఖ్యత గురించి మోదీ వివరిస్తూ ఓ సోషల్ మీడియా పోస్ట్ చేయడం, ఆ తర్వాత మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ జాత్యహంకార దాడులకు దిగుతూ మాల్దీవుల మంత్రులు కామెంట్ చేయడంతో మొదలైన రచ్చ ఆ తర్వాత అనుకోని మలుపులు తిరిగింది. మాల్దీవుల మంత్రుల తీరుపై సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అయితే చిన్నపాటి యుద్ధమే జరిగింది. దీంతో బ్యాన్ మాల్దీవ్స్ అంటూ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. అంతేకాదు, మాల్దీవులకు చాలామంది తమ టూర్స్ క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. 10,000కు పైగా హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ కాగా 8,000కు పైగా ఫ్లైట్ టికెట్లు రద్దు చేసుకున్నారు. పర్యాటకం మీదే ఆధారపడే మాల్దీవుల ప్రభుత్వం వణికిపోయింది. మోదీ దెబ్బకు దిగొచ్చింది. మోదీ మీద కామెంట్ చేసిన 3 మంత్రులను కేబినెట్ నుంచి తొలగించింది. ఇక ఈ వివాదం ముగిసినట్టే అనుకుంటున్న సమయంలో తన కుక్కతోక బుద్ధి చూపించింది మాల్దీవుల ప్రభుత్వం. ఈ వివాదం తర్వాత చైనాలో పర్యటించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తాను చిన్నవాళ్లమే కావచ్చు కానీ తమను బెదిరించే లైసెన్స్ ఎవరికీ లేదు అంటూ భారత్ మీద పరోక్షంగా కామెంట్ చేశారు. ఇక్కడితో ఆగారా అంటే మళ్ళీ తమ మదమేంటో చూయించారు ముయిజ్జు. భారత్కు వార్నింగ్ ఇచ్చారు. మాల్దీవుల్లో ఉన్న సైనికుల కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అధ్యక్ష కార్యాలయం నుంచి నోటిఫికేషన్ కూడా వచ్చింది. మాల్దీవుల్లో భారత సైనికులు ఉండకూడదన్నది తమ పాలసీ అని ప్రెసిడెంట్ ఆఫీస్ నోటీసులో ఉంది. మార్చి 12 లోపు మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని డెడ్లైన్ విధించారు. ఇప్పుడు ఈ నోటీసులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ తర్వాత ముయిజ్జు ఇలాంటి కామెంట్లు చేయడం హాట్ టాపిక్గా మారింది. దరిద్రపు వేషాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డ్రాగన్ ముయిజ్జుతో కావాలని ఇలాంటి మాటలు చెప్పించిందని, మరోసారి చైనా దగుల్బాజీ బుద్ధి బయటపడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.